రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేలి చూస్తూ కనబడుచున్నది. ప్రార్థించడం. సృష్టికర్త మా దేవ, సర్వలోకము నీ ఆధీనంలో ఉన్నది, సర్వసృష్టి నీదై ఉన్నది, సర్వసృష్టికి ఆది సంభూతులు నీవు. ఈ సృష్టిలో నీవు మాకు ఇచ్చిన బాధ్యత నేడు ఈ వాక్యం ద్వారా గ్రహించడం మాకు కావాల్సినటువంటి జ్ఞానమును మాకు దయచేయండి. వాక్య జ్ఞానం తోడైనండి. నీ ఆత్మతో మమ్మల్ని నడిపించి మేము సృష్టి పట్ల సరైన శ్రద్ధ వహించే వారంగా మమ్మల్ని సరిచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. క్రీస్తు యేసునందు ప్రేమ వాళ్ళను మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఎన్విరాన్మెంట్ సండే మరి శుభములు తెలియజేస్తున్నాను. పర్యావరణం పరిరక్షణ మానవులంగా మరి ముఖ్యంగా క్రైస్తవులంగా మన బాధ్యత ఎంతో ఉందని బైబిల్ మనకి పలు సందర్భాల్లో చెప్పిన వాక్యాలు లేఖనాలు మనం చాలా చూస్తాము. ఈ దినం మరి పర్యావరణ ఆదివారం ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషం. ఇది కూడా అందరూ ఆసక్తి కలిగి చాలామంది గ్రీన్ వస్త్రాలు ధరించుకొని వచ్చారు. మీ ఆసక్తి ఇందులో నేను గమనిస్తున్నాను. ఈ ఎకాలజీని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గ్రీకు భాషలో ఓయికోస్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. అంటే ఇదంతా కలిసి ఎకాలజీ అంతా ఒక కుటుంబం. ఈ కుటుంబంలో జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, పక్షాదులు ఉన్నాయి, జలచరములు ఉన్నాయి, అలాగే మానవులైన మనం కూడా ఉన్నాం. ఒక కుటుంబంగా దేవుడు సృష్టిలో మనల్ని ఏర్పాటు చేశాడు. ఒక వ్యక్తి తన కుటుంబాన్ని తనంతట తాను పాడు చేసుకోగలుగుతాడు. నా కుటుంబాన్ని నేనైతే పాడు చేసుకోలేను, మీ కుటుంబాలను మీరు పాడు చేసుకోవాలి. ఎందుకంటే ఎవరి కుటుంబాలను వారు బాగు చేసుకోవాలనే శ్రద్ధ ఎక్కువ ఉంది. మరి ఈ సృష్టిలో మనమందరం ఒక కుటుంబం. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ మనం అందరం కలిసి ఒక కుటుంబంగా ఏర్పడుతుంటాం. గ్లోబల్ విలేజ్గా, ఒక గ్రామంగా, ఒక కుటుంబ వ్యవస్థగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసి ఉంచాడు. మరి కుటుంబం పట్ల మనం ఎలా ఉన్నామనే అంశాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆదిలో దేవుడు ఆదాముని ఆజ్ఞాపించాడు, నీవు నేలను మరి సేద్యం చేయాలని ఏదైనా తోటలో ప్రభు ఉంచాడు. దానిని సేద్యం చేయటానికి, బాగు చేయటానికి, కట్టడానికి, పండించుకోవటానికి, అనుభవించటానికి దేవుడు హక్కులు ఇచ్చాడు. అంతేకాకుండా భూమిని ఏలమనేటువంటి ఒక ఆధిపత్యాన్ని దేవుడు ఆదాముకి ఇచ్చాడు. వారసత్వంగా మనం కూడా దేవుడు అనిపించాడు. అయితే ఈ ఆధిపత్యం ఎందుకు? ఆధిపత్యంలో మరి మనం లోకంలో చూస్తే చాలా ఆధిపత్యాలు నాశనం చేయడానికి కూడా ఉంటాయి. కానీ దేవుడు మనకిచ్చిన ఈ ఆధిపత్యం నాశనం చేయటానికి కాదు, సేద్యం చేయటానికి, బాగు చేయటానికి, దాని పట్ల బాధ్యత వహించడానికి, శ్రద్ధ వహించడానికి దేవుడు ఈ సృష్టి మీద మనకు ఆధిపత్యం ఇచ్చాడు. కానీ ఈ ఆధిపత్యంలో మానవుడు సృష్టిని నిదానంగా నాశనం చేసుకుంటూ రావటం మనం చూస్తాం. ఈ నాశనం చేసుకుంటూ వస్తున్న తరుణంలో ఈ సృష్టి బహు మూలుగుతూ వేదన పడుతుందని రోమపత్రికలో పౌలు భక్తులు మాట్లాడాడు. 8వ అధ్యాయము 19వ వచనం నుంచి 23వ వచనం వరకు గల భాగమంతా కూడా 8వ అధ్యాయము 23వ వచనం చూస్తే చాలా స్పష్టంగా జ్ఞాపకం చేశాడు.
22 చదువు. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము అని పౌలు జ్ఞాపకం చేశాడు. నిజమే, ఈ సృష్టి పట్ల మానవుడు బాధ్యతను విస్మరించి ఈ సృష్టిని మానవుడు పాడు చేస్తున్న విధానం బట్టి సృష్టి ప్రతిదినము ప్రతి క్షణము మూలుగటం ప్రారంభం చేసిందట. ఎవరికి వారు అనుకోవచ్చు, నేనేం చేశానండి సృష్టిని, నేను ఎప్పుడు ఏ చెట్టును నరకలేదు అనుకోవచ్చు. ఒక చెట్టును నరకటమే కాదు, మనము అనేక అంశాలలో సృష్టిని ఏదో ఒక రీతిగా పాడు చేస్తూనే ఉన్నాం. దానిని మనం గ్రహించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక 4 విషయాలు చాలా క్లుప్తంగా ఈ పర్యావరణం గురించి చెప్తాను. తర్వాత నా తర్వాత ఇంకొక గెస్ట్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడాల్సి ఉంది. చాలా క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను. మొదటిగా 12వ వచనంలో, 8వ అధ్యాయం 12వ వచనంలో ఈ సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుందని తెలియజేస్తున్నాడు. 12వ వచనం, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తున్నది. సృష్టిని మీరు జ్ఞాపకం చేసుకుంటే సృష్టి ఎప్పుడైనా చెడ్డగాను మీకు కనపడిందా? పోని దేవుని యొక్క సృష్టి ఆయన 6 దినములు చేసిన తర్వాత ఎప్పుడైనా కూడా అది ఎక్కడైనా కూడా మరి దేవునికి చెడుగా అనిపించినట్టు లేదు కదా. ఆయన 6 దినములు సృష్టి చేసినప్పుడు ప్రతిదీ మంచిదని ప్రభు ఎంచాడు. ఆ సృష్టి మనకు కూడా మంచిగానే ఇవ్వబడింది. కానీ ఈరోజు ఆ సృష్టి బహువేదన పడుతూ దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది. దేవుని పిల్లలు మరి దేవుని కుటుంబంలో పాలిభాగస్తులైనటువంటి వారు, సృష్టిలో దేవుని కుటుంబంగా కట్టబడినటువంటి వారైతే ఈ కుటుంబాన్ని పాడు చేయరు కదా, ఈ కుటుంబాన్ని నాశనం చేయరు కదా. అందుకని దేవుని పిల్లలైనటువంటి వారు సృష్టిని బాగు చేసేటువంటి వారు ఉంటారు. కాబట్టి ప్రభు వాక్యము దేవుని పిల్లల కొరకు ఎదురు చూస్తుంది. మరి ఈరోజు మనము బహుశా పాడు చేస్తున్నాం అంటే మనం ఎవరి పిల్లలమై ఉన్నాం? పాడు చేసేవాడి లక్షణం ఎవరు? ఆయనకు ఒక పేరు ఉంది. ఏమిటిది ఆ పేరు? నాశన పుత్రుడు. అంటే ఎక్కడైనా కూడా ఆ నాశన పుత్రుడు నాశనం చేయటంలో బహుశ్రద్ధ వహించాడు. మానవ జాతిని, దేవుని సృష్టిలోని పర్వతాలను, గుట్టలను, మెట్టలను, అలాగే ఉన్నటువంటి పక్షాదులను నాశనం చేయడానికి నాశన పుత్రుడు మానవులను బహురీతిగా వాడుకుంటున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క ఆధిపత్యంలో ఉన్నటువంటి సృష్టిని పాడు చేయటమే నాశన పుత్రుడి యొక్క ఉద్దేశం. తన ఆధిపత్యంలో తీసుకోవటానికైనా ప్రయత్నం. అందుకే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, నేను దేవుని కుమారునైతే, నేను దేవుని కుమార్తెనైతే ఈ సృష్టిని నేను పాడు చేస్తాను. నిజంగా దేవుని యొక్క మరి పోలికలో, దేవుని యొక్క రూపంలో, దేవుని యొక్క ఆయనలో నుంచి తీయబడినటువంటి వారంగా, ఆయన ఆత్మను పొందుకున్నటువంటి వారంగా ఈ సృష్టిని మనము పాడు చేయటం ఎంతవరకు భావి? మీరందరూ, నేను, మనందరం సహా దీనిలో బాధ్యులమే. ఈ సృష్టిని పాడు చేయటం. నేను ఒకటి వాడతాను, మీరు ఇంకోటి వాడచ్చు సృష్టిని పాడు చేయటానికి. నేను ఒకటి ఉపయోగించవచ్చు, నేను సృష్టిని నాశనం చేయటానికి, మీరు ఇంకోటి ఉపయోగించవచ్చు సృష్టిని నాశనం చేయటానికి. నీకు దేవుని పిల్లలమైతే ఈ సృష్టిని మనం బాగు చేసుకుంటాం కదా. దేవుని కుమార్తెలమైతే ఈ సృష్టిని సరిదిద్దుకుంటాం కదా. కాబట్టి సృష్టి నీకు మంచిది, నాకు మంచిది. కానీ ఈ సృష్టి మనం నాశనానికి గురి చేస్తున్నామని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ సృష్టి అంతా క్రొత్త జీవితం కోరుకుంటుందంట సృష్టి. ఎవరైనా పాడైపోయినప్పుడు కోరుకునేది ఏంటిది? క్రొత్త జీవితమే, క్రొత్తదనమే, క్రొత్త స్థితిని తప్పకుండా ఎవరమైనా కోరుకుంటారు. అందుకని ఈ సృష్టి కూడా క్రొత్తదనాన్ని కోరుకుంటుందంట. ప్రాచీన గ్రంథము 21వ అధ్యాయము 21వ వచనము దేవుడు జ్ఞాపకం చేస్తాడు, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజిస్తున్నాను. దాని కొరకు, ఆ ప్రత్యక్షత కొరకు, ఆ మహిమా ప్రత్యక్షత కొరకు నేడు ఈ సృష్టి, ఈ భూమి బహు మిగుల ఆశతో ఎదురు చూస్తుందని రాయబడి ఉంది. కాబట్టి క్రొత్తదనం కొరకై సృష్టి ఎదురు చూస్తుందని నీవు నేను అర్థం చేసుకోగలిగితే, ఈ క్రొత్తదనం కొరకై సృష్టి చాలా ప్రయత్నం చేస్తుందని, ఆయన పిల్లల యొక్క మరి ప్రత్యక్షత కొరకు, ఆ పిల్లల యొక్క
ఇచ్చేటువంటి మహిమ కొరకు సృష్టి ఎదురు చూస్తుందని మనం అర్థం చేసుకోగలిగితే ఈ సృష్టిని తప్పకుండా మనం బాగు చేసేటువంటి వారం ఉంటాము. ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా 20వ వచనంలో ఇంకొక విషయాన్ని రాయటం మనం చూస్తాం. సృష్టి అంట మానవుని చేత బహు వ్యర్థం చేయబడిందంట. చూడండి ఆ వచనాన్ని మనం ఒకసారి చదువుకున్నాం. 20వ వచనం, సృష్టి నాశనములోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్ర్యము పొందున నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోబరిచిన వాని మూలంగా వ్యర్థం చేయబడింది. ఎవరి చేతులు అయితే దేవుడు పెట్టాడో, ఎవరి చేతికైతే అది ఇవ్వబడిందో, ఎవరి చేతులు అయితే అనుభవించమని దేవుడిచ్చాడో ఆ చేతుల్లోనే సృష్టిని వ్యర్థం చేయబడిందంట. నా చేతిలో ఒక మంచి ఇల్లు ఇచ్చి అట్లా పెడితే నా చేతులతో నా ఇల్లు నేను పాడు చేసుకోగలుగుతాను? వ్యర్థం చేసేసారంట మనుషులు. అది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఎవరి చేతులు అయితే సృష్టి పెట్టబడిందో వారి చేతిలో సృష్టి వ్యర్థమైపోయింది. ఎవరి చేతుల్లో పెట్టాడండి? దయచేసి చెప్పండి, ఎవరి చేతులు పెట్టాడు? మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిర్మించండి అని కదా ప్రభు చెప్పింది. మన చేతుల్లో కదా ప్రభు పెట్టింది. అలాంటి మనము ఈ సృష్టిని బహు వ్యర్థపరిచామని దేవుని వాక్యము జ్ఞాపకం చేయబడుతుంది. ఎలా వ్యర్థం చేసాము సృష్టిని? ఏ రీతిగా మనము నాశనం చేసాము అంటే, దాదాపుగా ప్రపంచం మొత్తం కూడా 1500 మిలియన్ల హెక్టార్ల యొక్క చెట్లు ఉంటే ఇప్పుడు అవి తగ్గి 900 మిలియన్ల హెక్టార్లు తగ్గించేసామండి. ఎన్ని మిలియన్లు మనం ఈ చెట్లను తగ్గించేసాము? భారతదేశంలో సంవత్సరానికి దాదాపుగా 1,50,000 చెట్లు, పెద్ద పెద్ద చెట్లు నరికేస్తున్నాం. అంటే సంవత్సరానికి మనం చూసుకుంటే మన పరిస్థితులు మన దేశంలో చూసుకుంటే 7 నుంచి 10 మిలియన్ల చెట్లను ఈ ప్రపంచవ్యాప్తంగా మానవుడు కట్టేసేస్తున్నాడు. అంటే ఎంత నాశనం చేసుకుంటూ వచ్చిన దేవుడి సృష్టిని మనకి ఎంత ఇచ్చాడు? అంతకంటే తగ్గించి దానిని సగానికి తీసుకొస్తే మన ఉనికి ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, దేని మీద ఆధారపడడం? శ్వాస తీసుకోవాలంటే దేంతో తీసుకున్నాం? ఈ సృష్టి మన చేతుల్లో వ్యర్థం చేయబడి దానిలో ఉన్నటువంటి చెట్లన్నిటిని మానవులుగా మనం నాశనం చేశాడు. ఏదో ఇంట్లో పూల పొడిలు పెంచుకోవటం కాదు, మనం ఒక చెట్టును పెంచి చూస్తే మనకు తెలిసింది ఆ బాధ. దానిని గొప్పగా గాలి వీచేటువంటి చెట్టుగా మార్చినప్పుడు దాని యొక్క అనుభూతి మనకు అర్థమవుతుంది. 104 సంకీర్తనలో ఈ వృక్షాల గురించి మాట్లాడుతున్నాడు. 104 సంకీర్తన 16 వచనం అంటాడు, యెహోవా వృక్షాలు తృప్తి పొందుతున్నామంటాడు. దేవుడు వృక్షాలు మరి నేడు తృప్తి పొందుతున్నాయి. ఒకప్పుడు అది తృప్తి పొందిందని రాయబడింది. మరి నేడు మన సమాజంలో ఈ జనరేషన్లో ఆ మాట వాడగలుగుతాము. చూడండి 104 కీర్తన 16 వచనం, యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షాలు తృప్తి పొందుతున్నాయి. ఒకప్పుడు అవి చాలా బాగా తృప్తిగా హాయిగా ఉన్నాయంట. కానీ ఈనాడు ఆ సృష్టిలోని ఆ మొక్కలు మన నిమిత్తమై తృప్తి లేకుండా ఉన్నాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇది ఒక రకమైనటువంటి వ్యర్థం. ఎన్నో హెక్టార్ల మరి మిలియన్ల చెట్లను మనం నాశనం చేసుకుంటూ వస్తున్నాము. ఇది ఒక వ్యర్థం. రెండోది ఏంటిది? మన జీవితంలో మనం చేసేటువంటిది అయితే చెప్పండి, ఇంకొక పొల్యూషన్ ఉంది, వాటర్ కదా. వాటర్ అంతా కూడా పొల్యూట్ చేసేసాము. ఎందుకు వాటర్ ఏ రీతిగా పొల్యూట్ చేసేసాము? సముద్రంలో మరి ఈ చేపలన్నింటిని కూడా నాశనం చేసుకుంటే ఇప్పుడు అన్ని ఇంధనాయాలు వచ్చేసినాయి కాబట్టి ఆ సముద్ర ఉన్నటువంటి ఏవైతే మనం ఉలికి తీసుకున్నామో, ఈ మధ్య ఇరాన్ వాళ్ళు చాలా ఉన్నటువంటి ఆయిల్ అంతా కూడా సముద్రంలో వదిలేశారు. ఏమో వాళ్ళు మత్స్య సంపద
ఈ మత్స్య సంపదను నాశనం చేస్తే మన భవిష్యత్తు ఏమవుతుంది, మన ఉనికి ఏమవుతుంది? కాబట్టి సముద్రంలో ఉన్నటువంటి మత్స్యాదులను నాశనం చేస్తున్నాం. నదుల వెంట ఫ్యాక్టరీలు కట్టేసి ఆ వాటిలో వచ్చినటువంటి వ్యర్థాలు వాటిలో నుంచి సముద్రంలో ప్రయాణం చేసి అక్కడ మరి నాశనం అవుతున్నాయి. ప్లాస్టిక్ నదుల్లో వేసి వాటిని నాశనం చేస్తుంది. నేడు భక్తి పేరట నీటిని నాశనం చేశాడు. మనకి ఇప్పుడు వచ్చేస్తుంది, పండుగ వచ్చేస్తుంది. ఆ పండుగ పేరట నదుల్లో ఏ పడితే వేసి నీటిని వ్యర్థం చేయటం, కలుషితం చేయటం, పాడు చేయటం. ఈ రీతిగా మనం ఒక నీటిని నాశనం చేస్తూ నీటి విషయంలో పొదుపు, బాధ్యత, శ్రద్ధ లేకుండా వ్యర్థం చేస్తాం. ఇది ఇంకొక రకమైనటువంటి మనం చేసినటువంటి పొల్యూషన్, వ్యర్థం. మూడవది, గాలంతటిని కూడా పొల్యూట్ చేశాడు. ఎందుకని? ఇది వరకంట అంటే నా చిన్నప్పుడు నేను విన్నది 5%. మరి ఈ ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ శాతం 10%, 5%. ఇప్పుడు ఎంత ఉన్నది? దయచేసి చెప్పగలరు కదా, మెట్రోపాలిటన్ సిటీలో ఉన్నారు, ఎంత ఉంది? 10% వరకు ఇంక్రీజ్ అయింది, పెరిగింది. మనం వాడే వాహనాలు ఎవరు నడవు, ఇక్కడ వరకు కూడా నడవు. మనం వాడేటువంటి వాహనాల్లో నుంచి వచ్చేటువంటి పొల్యూషన్, మనం వాడేటువంటి వస్తువుల్లో నుంచి వచ్చేటువంటి, ఫ్యాక్టరీలో నుంచి వచ్చేటువంటి ఎయిర్ అంతా కూడా పొల్యూట్ అయిపోయి గాలిని కూడా మనం పీల్చడానికి వీలు లేకుండా వ్యర్థం చేశాడు. ఏం పీల్చుతాం ఇప్పుడు చెప్పు? ఏం పీల్చుతాం? ఏం పీల్చి బ్రతకాలి? ఏం పీలిస్తే మన ఆరోగ్యం బాగుంటుంది? ఏం పీలిస్తే మనం శక్తిగా, బలంగా, కొద్దిగా ఆయుష్గా బ్రతుకుతాము? ఎందుకో మానవుడికి ఏ అలవాటు లేకపోయినా కూడా హఠాత్తు అయినటువంటి మరణాలు సంభవిస్తున్నాయి. ఏ అలవాటు లేకపోయినా, ఏ విధమైన వ్యసనాలు, బానిసత్వానికి లేకపోయినా కూడా మనుషులు హఠాత్తుగా రోగాలు పాలవుతున్నారు. ఏ మందు తాగండి, ఏ చెడు తిండి తినండి, కానీ ఎందుకు? గాలి ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. తాగేది, పీల్చేది, తినేది మొత్తం వ్యర్థం చేశాడు. అందుకని ఈ సృష్టి మన చేతుల్లోనే వ్యర్థం చేయబడింది. కాబట్టి దాన్ని పీల్చుకున్న మనం, దాన్ని తింటున్న మనం, దానిలో ఉంటున్న మనం ఖచ్చితంగా మనం కూడా నాశనం చేయబడతాము. ఇల్లు పాడైతే మనం పాడుగామా? ఇల్లు పాడైన వాడు ఎక్కడ ఉంటాడు? దయచేసి చెప్పండి, మన ఇల్లు పాడైతే మనం ఎక్కడ ఉంటాం? రోడ్డు మీదే కదా. ఈ సృష్టి పాడైతే, సృష్టి అనేటువంటి మన ఇల్లుని, మన గృహాన్ని పాడు చేసుకుంటే ఎక్కడ ఉంటాము? ఈ మధ్య ఎక్కడో సునామీ, భూకంపం వచ్చింది, భయంకరంగా వచ్చింది. మన ఫిలిపియన్స్, నేను మర్చిపోయింది దయచేసి, ఫిలిపియన్స్ ఎంత దారుణంగా వచ్చింది. అది మన వరకు రాదన్నా, మనం ఉండేటువంటి భవనాల మీదకి, ఇళ్ళ మీదకి రాదన్న దాని పరిస్థితి మన దాకా కూడా వచ్చింది. మనం కూడా అనుభవించాల్సి వస్తుంది. అని నీ సృష్టిని నీవు ఎలా వ్యక్తం చేసేవో ఆలోచన. అందులో నీవు కూడా, నీ హస్తం కూడా, నా హస్తం కూడా ఉంది. సృష్టి అర్థం చేయకుండా నేను నీవు బాధ్యులు. దాని శ్రమ, దాని నష్టం, దాని శిక్ష, దాని నాశనం మనం మీద కూడా అవసరం వస్తుంది. మూడోది, ఈ సృష్టి అంతా లిబరేషన్ కొరకు చూస్తుందంట, విమోచన కొరకు. ఎప్పుడు విమోచన వస్తుంది, ఏ రోజు విమోచన కలుగుతుందని సృష్టి బాగా ఎదురు చూస్తుందంట. 8వ అధ్యాయం 21వ వచనం చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందులను, నిరీక్షణ గలదై, స్వేచ్ఛగా కాక దానిని లోబరిచిన వారి మూలంగా. ఈ నిరీక్షణ గలదై, స్వేచ్ఛ, నిరీక్షణ గలదై చాలా విమోచన కొరకు సృష్టి ఎదురు చూస్తుందంట. ఒక రకంగా మానవుడు ఈ రీతిగా సృష్టిని పాడు చేస్తూ వస్తే, ఏది సృష్టిలో ఉన్నటువంటి వస్తువులను, పదార్థాలను, కొండలను, గుట్టలను, మెట్టలను అన్నింటిని పాడు చేసుకుంటూ, గాలిని, నీటిని పాడు చేస్తూ, ఒక రకంగా నాశనం చేస్తూ వస్తే, ఇంకొక రీతిగా మానవుడు ఈ సృష్టిని నాశనం చేశాడు. దాని కొరకు విమోచన కొరకు ఎదురు చూస్తున్నారు. ఏంటి ఇంకో రీతిగా అంటే, మానవుడు పాపంతో సృష్టి నాశనం అయిపోయినాడు.
నీ నిమిత్తము నేల శపించబడింది. అంటే నా నిమిత్తము నీ నిమిత్తం ఈ భూమి శపితం అయిపోయింది. ఆదాముతో చెప్పాడు, ఆదామా ఇదిగో నీవు చేసిన ఈ పాపాన్ని బట్టి నీ నిమిత్తం ఈ నేల శపించబడింది. ఎందుకు నేల శపించబడుతుంది? ఈ భూమి తప్పు చేసింది. ఈ భూమి ఏ పాపం చేసిందంటే భూమి పాపం చేయలేదు, భూమిలో నుంచి తీయబడిన నరుడు. అందుకే తిరిగి మనం ఎక్కడికి వెళ్తాం? నీవు మన్నే కనుక తిరిగి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఏ తెచ్చి ఆయన మానవ పాపాన్ని విమోచించినట్టే సృష్టి కూడా తన విమోచన కొరకు ఎదురు చూస్తుందంట. మానవుడైతే పాపం నుంచి విమోచించబడ్డాడు, మానవుడైతే పాపం నుంచి క్షమించబడ్డాడు, మానవుడైతే తాను చేసినటువంటి నేరాల నుంచి విమోచించబడుతున్నాడు. కానీ సృష్టి ఇంకా విమోచించబడలేదు. అంతమైతే కాలేదు కానీ విమోచన అయితే రాలేదు. మానవుడికి పాప విమోచన కలిగినట్టే ఈ సృష్టి కూడా తన విమోచన కొరకు నిరీక్షిస్తూ ఎదురు చూస్తున్నాడు. ఆ నిరీక్షణలోనే నూతన ఆకాశము, నూతన భూమి దాని యొక్క ముఖ్య నిరీక్షణని జ్ఞాపకం చేయబడుతుంది. చివరిగా నాలుగవదిగా ఈ సృష్టి నిరంతరం మూలుగుతుంది అని రాయబడింది. చూడండి, మనం చదువుకునేటువంటి మాట ఎలా మూలుగుతుంది. ఒక గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన వచ్చినప్పుడు ఎంత మూలుగుతుందో అంత మూలుగుతున్నటువంటి పరిస్థితి. 7 ప్రసవ వేదనలు మరణంతో సమానమైంది, అవునా కదా? ఒకప్పుడు ప్రసవ వేదనలు తట్టుకోగలిగారు, అయినప్పటికీ ప్రసవ వేదన తీవ్రమైనదే, మరణవంతమైన కాలమైంది. ఈ సృష్టి అంత వేదన అనుభవిస్తుందని రాయబడింది. ఎందుకు అంత వేదన? ఏం తీసుకొచ్చేది సృష్టికి? మనం ఒక భక్తుడు ఈ వేదన దేంతో పోల్చాడంటే, యోబు ఎలాగైతే తన కుటుంబంలో అన్ని కోల్పోయాడో, ఎలాగైతే తన ఆస్తిని, తన ధనాన్ని, తన పిల్లలను, తన కుటుంబాన్ని, తన ఆరోగ్యాన్ని అన్ని కోల్పోయాడో, కోల్పోయి యోబు ఎంత మూలిగాడో తనలో తాను బూడిదలో కూర్చొని ఎవరితో ఏం మాట్లాడకుండా, ఎవరితో ఏం చెప్పుకోలేని దశలో ఎంత మూలుగుతా ఉన్నాడో ఈ సృష్టి అంత మూలుగుతున్నాడు. ఎప్పుడు నా జీవితం బాగుపడదు, ఎప్పుడు నేను బయటపడతాను, ఈ సమస్య నుంచి నాకు ఎప్పుడు విమోచన కలుగుతుందని సృష్టి అంత మూలుగుతున్నాను. మన జీవితాల్లో సమస్య వస్తే ఎప్పుడు బయటపడతామో అనుకోవట్లేదా? మన జీవితంలో రోగం వస్తే ఈ రోగం నుంచి ఏనాడు బయటపడతానో అనిపిస్తలేదా? దీర్ఘకాలిక రోగాలు మనం వెంటాడుతున్నప్పుడు ఇది ఎప్పుడు పోయిందో అని అనుకోవటం లేదా? కుటుంబాల్లో సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య నా నుంచి ఎప్పుడు విడుదలవుతుందో ఏమో తెలియదు. కొంతమంది మనం చెప్పుకునేటప్పుడు నా సమస్య ఇప్పుడల్లా పోయేటట్టు లేదు, నా సమస్య ఇప్పుడల్లా పరిష్కారం దొరికేటట్టు అనిపించట్లేదు. అంత మూడు మన జీవితాల్లో, ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాలు, కుటుంబ విషయంలో, బిడ్డల విషయాలు, భర్త విషయంలో, భార్య విషయాలు, ఏదో ఒక విషయాలు మనం పెట్టుకున్నాం. మరి ఈ సృష్టి తన విమోచన కొరకు తానెంత మూలుగుతుందో మనం అర్థం చేసుకోగలుగుతాము. నీవు అర్థం చేసుకోవాలంటే నీ కష్టం ఎప్పుడు పోతుందని నువ్వు ఎలా ఆలోచిస్తావో ఆ ఆలోచన మేరకి సృష్టి కూడా అంతకన్నా ఆలోచిస్తుంది. మరి సృష్టి మూలిగితే మనకి సంతోషం, మూలిగితే మన ఆనందపడగలుగుతాం, మూలిగితే మనం బాగుగా ఉండగలుగుతాం. ప్రియులారా, ఈ సృష్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి పెద్ద ఆశీర్వాదకరమైనటువంటి స్థితి. దీనిని బాధ పెట్టి మనమే బాగుంటాం, దీనిని మూలుగు పెట్టి, వేదన పెట్టి, ఏడ్పించి మనం ఏం బాగుంటాం? నోవాహు కాలంలో జనులంట ఈ సృష్టిని బహు వేధించి ఆడబెట్టారు. అటు పర్యావరణాన్ని నాశనం చేయడంలో, ఇటు పాపం చేసి నాశనం చేయడంలో 2 రీతిలో సృష్టిని వేధించి ఆడబెట్టారు. అది దేవుడు ఈ సృష్టి విషయమై, ఆనాటి జనుల విషయమై మరి ఆదికాండం 6వ అధ్యాయంలో 11 నుంచి చాలా విషయాలు ప్రభు మాట్లాడాడు. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయం 11 వచనం నుంచి మనం ఒకసారి చదువుకుందాం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారం నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు
ఏమైపోయిందంట? ఎంత అవమానం కలిగింది భూమికి, సృష్టికి. భూమి ఎంత చెడిపోయింది కదా. భూమి మీద ఉన్న సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండేది, పాడు చేసి ఆడబెట్టింది భూమిని. అందుకని భూమి ఊరుతుందంట. తనకు కలిగిన అవమానాన్ని బట్టి, తనకు కలిగిన వేదనను బట్టి, తనకు కలిగిన హింసను బట్టి, తాను పాడైన దానిని బట్టి ఊరుతుందంట. కొందరు తమ గృహాల్లో సమస్య వస్తే గోడకి వెళ్ళి మూలను కూర్చొని ఏడుస్తారు. ఆనాడు హిజ్కియా రాజు నీ మరణం సమీపించింది, నీ ఇల్లును సర్దుకున్నప్పుడు అతను వెళ్ళి ఏం చేశాడు? గోడకి వైపు తిరిగి నా మరణం నాకు దూరం అవుతుందిగా కానీ ఏడ్చాడు. తనకు వచ్చిన శ్రమ దూరం అవ్వాలి. ప్రభు తన మరణాన్ని దూరం చేసి 15 సంవత్సరాలు ఆయుష్పించాడు. మరి ఈ సృష్టి మూడు ఎప్పుడు తీర్చబడు? ఈ సృష్టి యొక్క బాధ ఎప్పుడు తీర్చబడుతుంది? మరి ఈనాడు దేవుని సన్నిధానంలో క్రైస్తవులుగా విశ్వాసంగా ఉండేటువంటి మనం ఒకసారి మనం పరిశీలించాలి. ఈ సృష్టి ఎలా నా చేతుల్లో నీ చేతుల్లో వ్యర్థం చేయబడుతుంది? ఈ సృష్టి విషయమే దేవుడు నిన్ను నన్ను బాధ్యత అడగడా, తీర్పు తీర్చడా? సృష్టి విషయమై నిన్ను నన్ను ప్రభు ప్రశ్నించకుండా ఉన్నా మనం ఆలోచించాలి ప్రియులారా. 104 కీర్తనలో సృష్టిని దేవుడు మనకి ఎలా ఇచ్చాడు జ్ఞాపకం చేశాడు. దాన్ని చదివి మనము ముగించుకున్నాం. ఇందాక ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదివిన వాక్యంలో కూడా 148లో కూడా సృష్టిని దేవుడు మనకి ఎంత ఆశీర్వాదకరంగా ఇచ్చాడో జ్ఞాపకం చేయబడుతుంది. 14-15 వచనాలు చదువుదాం. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగములకు కూర మొక్కలను ఆయన ఒలిపించున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారము, నరుల హృదయములు సంతోషపెట్టు ద్రాక్షారసము, వారి మొగములకు మెరుగునిచ్చు తైలము, నరుల హృదయమును బలపరచు ఆహారం ఆయన పుట్టించున్నాడు. ఈ భూమి నుంచి మనకి ఎంత మంచి ఆహారం ఇచ్చి మా ప్రభు మనల్ని ఎంత తృప్తిపరిచాడు. కానీ భూమికి మనం ఏమిస్తున్నాం తెలుసా? ప్లాస్టిక్ని ఒక పేరుకుపోయేటువంటి వ్యర్థంగా ఇచ్చేసి పడిన నీళ్ళు ఎక్కడ పోవాలి? ఎక్కడ పోవాలి? పడిన ఎవరు తీసుకున్నటువంటి ప్లాస్టిక్ని కాల్చలో దాన్ని నాశనం చేయకుండా దాన్ని భూమి మీద ఇలా పేరుకుపోయేటట్టు చేస్తే వర్షం చొక్క పెట్ట భూమిలో ఎక్కట్లేదు. ఈ రోజు వర్షంలో నీళ్లు లేదని ఏడుస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వాల మీద పడుతుంది. అందుకని ఈ భూమి ఇంతగా మనకు ఆహారాన్ని, నీరుని అందించినప్పుడు ఈ భూమికి మనం ఇవ్వగలం. ఈనాడు మనం ఒకసారి పరిశ్రమ చేసుకొని సృష్టి మూలిగితే మనకు మంచిది కాదు. సృష్టి వేదన పడితే నువ్వు నేను వేదన పడాల్సి వస్తుంది. సృష్టి వ్యర్థమైతే నా జీవితం కూడా వ్యర్థమవుతుంది. సృష్టి పాడైతే మనకు కూడా తప్పకుండా పాడవలసి వస్తుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సృష్టి బాగు కొరకే ఏదో ఒక చేయగలిగినంత కాస్తంత మనం చేయగలం. ఏం చేస్తే బాగుంటుంది? దయచేసి మీ నుంచి ఒక 2-3 మాటలు చెప్పి నేను జ్ఞానం చేస్తాను. ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి. ఏం చేస్తే బాగుంటుంది సృష్టికి? చెప్పట్లేదు సార్? ఇస్రాకు సంవిధానం స్టాప్ ప్లాస్టిక్ అది చాలా చెప్పుకుంటాం. ఇవన్నీ ఎందులో నుంచి వచ్చినాయి కదా? మనకి దేవుడిచ్చిన సుఖం కాకుండా వేరొక సుఖం కోరుకోవడం వల్ల వచ్చినాయి. దేవుడి సృష్టిలో మనం స్వేచ్ఛా జీవులు పెట్టి ఉంచాడు. ఆ స్వేచ్ఛను కాకుండా మిగుల సుఖాన్ని కోరుకొని ఎవరు నడవలేము, ఎక్కడ కదలేము, ఏది తెచ్చుకోలేము, ఏది చేయలేము. ఈ స్థితికి సుఖ జీవితానికి దిగజారి ఈ సుఖంలో ప్రకృతిని పాడు చేయడం ప్రారంభించింది. అధిక సుఖం. అందుకని ప్రభు మనల్ని భూమి మీద పెట్టింది సేద్యం చేయటానికి, బాగు చేయటానికి, కష్టపడటానికి. ఆ కష్టపడుతూ దాన్ని శ్రద్ధగా కట్టుకోవడానికి దేవుడు ఈ సృష్టిలో మనం ఉంచాడు. కాబట్టి ఈ సృష్టి పట్ల నీవు సేద్యం నేర్చుకుంటే, మాకేం పని ఉద్యోగాలు చేస్తున్నావు అంటే చేసుకో, ఉద్యోగం చేసుకో. చెట్టు లేకపోతే గాలి ఎలా పిలుచుకో చూడు. పని నాడు అన్ని చోట్ల నరికేసుకుని పోతుంటే అందరూ ఉద్యోగాలు చేసుకున్నాం కరెక్టే. కనీసం నీ ఇంటి దగ్గర ఒక చెట్టు అయి నాటలేకపోతే, ఊళ్ళో ఇక్కడంటే కష్టం అనుకున్న ఊళ్ళో నాటలేకపోతే. కానీ ఇలాంటి బాధ్యతలు మనకు ఉన్నాయి.
మనం ఎలాగ అర్థం చేయకుండా దేవుని యొక్క సృష్టిని బాగు చేసే కుమారులుగా కుమార్తెని ఉండాలని కోరుతూ దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన ఇంట్లో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలో తలపులకు కాబోదును గాక. ఆమేన్. దేవా